ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నా కొడుకు హర్ష హనిది బర్త్డే. దయచేసి అందరూ విష్ చేయండి. ఈడు దేవుని కోసం వాడబడుతుంది. నేను ఇంట్లో పాయసం చేశాను, తను తినిపిస్తాను రా అని పిలిస్తే వాడికి సిగ్గు రావడానికి బేజారు పడుతున్నాడు. తినిపెట్టిన తర్వాత వాళ్ళ టీచర్స్ కోసమని చాక్లెట్ 5 స్టార్ది కావాలన్నాడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసము ఇంకో చాక్లెట్ ప్యాకెట్ కావాలన్నాడు. అండ్ 2 అమ్మ బ్యాగ్లో ప్యాక్ చేయను, నేను వాళ్ళ స్కూల్ బ్యాగ్లోకి అయితే పెట్టుకున్నాను. ఈ రోజంతా స్కూల్కి పోతాడు, స్కూల్లోనే. మరి మేమైతే ఈవినింగ్ రెడీ అయ్యి వెళ్తున్నాము. నేనైతే కార్లోనే వెక్కడానికి వెళ్తున్నాను. వాళ్ళైతే ఫస్ట్ కార్లో వెళ్ళి కూర్చున్నాడు అని, తర్వాత లక్షిత్. మా ఆయన అయితే ఫస్ట్ వాళ్ళు గాడిలో స్కూటర్లో వెళ్ళిపోయారు, ఎందుకంటే కేక్ తర్వాత ఇంకేమో తీసుకుని హాస్టల్ దగ్గరికి వెళ్ళాలని. ఇక్కడ నుంచి హాస్టల్లో కొంచెం దూరమే. మా అత్త, మా బాబు, తను నా మరిది, మా చిన్నమామ కొడుకు. తను డ్రైవింగ్ చేసి మమ్మల్ని హాస్టల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆయనకి పని ఉందని ఆయన ఫస్ట్ వెళ్ళిపోయారు. ఇది ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుంది. మేమైతే కొంచెం అర్లీగానే వెళ్ళాము, ఎందుకంటే అక్కడ భోజనం రెడీ చేస్తున్నారంట. ఆయన బిర్యానీ రెడీ చేయిస్తున్నామమ్మా, దానికి ఇంకేమైనా ఐటెం కావాలంటే తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ రావాలి టౌన్లోకి అని ఆయన ఫస్టే వెళ్ళిపోయారు. ప్రతిసారి జూలై 15 వస్తే వాన చాలా పడుతుంది. ఈసారి అయితే కొంచెం తక్కువ. అంటే థ్యాంక్స్ చెప్పాలి దేవునికి, లేదంటే సరిగ్గా ఎవరు రారు. అంటే బయట నుంచి కొందరు వాళ్ళ ఫ్రెండ్స్, మా చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు సరిగ్గా వచ్చేకి కాకుండా అయిపోయేది. కానీ ఈసారి అయితే వాన పడలేదు, దేవునికి చాలా థ్యాంక్స్. ఆగా వచ్చేసాం మేమైతే హాస్టల్ దగ్గరికి. ఆ గేట్ వాచ్మెన్ గేట్ ఓపెన్ చేస్తున్నారు. ఇంకా అప్పుడు దాకా ఇంకా వంట రెడీ చేస్తున్నారు, అప్పుడే మేము వెళ్ళిపోయాము. తర్వాత ఆ హాస్టల్ అయితే ఇలా ఉంది. అక్కడ అంటే వృద్ధాశ్రమం ఉంది, తర్వాత అంగవికలుడు అది ఉంది, తర్వాత అనాథ బిడ్డలు ఉన్నారు. టోటల్ ఒక 300 దాకా ఉంటారు వాళ్ళు అక్కడ స్టే చేసేవాళ్ళు అయితే వాళ్ళు. తర్వాత మేము బయట నుంచి మా చుట్టాలు అందరూ. ఈ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అయితే వృద్ధాశ్రమం ఉంది, పైన వాళ్ళు ఉన్నారు. ఇదేమో చిన్న యాక్యురం, మా బాబుకి బాగా ఇష్టమైపోయింది అది చేపలు చూసి, అందుకే అది చిన్న క్లిప్ తీసాను. తర్వాత మేము కొంచెంసేపు మా అత్త, మా బాబులు ఇద్దరు, నేను ఫోటో తీసుకున్నాము. కొంచెంసేపు టైం ఇట్లా స్పెండ్ చేసాము. మా వారు నేను అంటే మా ఫ్యామిలీ అని తీసుకోలేదు సరిగా. మా అత్త, నేను, నా కొడుకు, మా ఆయన తీసుకున్నాము. తర్వాత చిన్నోడికి అయితే బాగా ఇష్టమైపోయింది. అక్కడ డైనింగ్ హాల్లో వాళ్ళదే డైనింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడైతే బాగా ఆడుకుంటున్నాడు. రారా అంటే వాడు ఒక్క మాట అయినా వినటం లేదు. ఆ బెంచ్లో లాగడము, అక్కడ లోపలికి వెళ్ళడము, బాగా ఫ్రీ అయిపోయింది. మా ఇంటి దగ్గర కొంచెం విరుగ్గా ఉంటుంది, ఆడడానికే వానికి కాదు. తర్వాత ఇంకా కొన్ని ఫోటోలు తీసి అలా పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ అంతా వచ్చారు చూస్తూ. వంటంతా అయిపోయింది. తర్వాత ఈవినింగ్ 7:38 దాకా. ఆ తర్వాత అందరు వచ్చి వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చుంటారు. అంటే ఇక్కడ బాగున్న వాళ్ళు, తర్వాత వృద్ధులు మాత్రము కొంచెం వస్తారు. ఇంకా అంగవికలులు అనే వాళ్ళంతా వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళని తీసుకొని రారు డైనింగ్ హాల్కి, వాళ్ళకి తీసుకొని పోతారు. ನಮ್ಮ ಆತ್ಮೀಯರಾಗಿದ್ದಂಥ ನಮ್ಮ ನಾಗಾರ್ಜುನ ಸರ್ ಅವರು ಅವರ ಮಗನ ಒಂದು ಊಟ ಭವನ ಪ್ರತಿ ವರ್ಷವೂ ಸಹಿತ ನಮ್ಮ ಸಂಸ್ಥೆಗೆ ಬಂದು ಒಂದು ದಿವಸದ ಒಂದು ಊಟದ ವ್ಯವಸ್ಥೆ, ಬೆಳಗ್ಗೆ ಮಧ್ಯಾಹ್ನ ರಾತ್ರಿ 3 ಹೊತ್ತಿನ ಒಂದು ಊಟದ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ನಮ್ಮ ನಾಗಾರ್ಜುನ ಸರ್ ಅವರು ನಮ್ಮೆಲ್ಲ ಮುಸ್ಲಿಂ ಮಕ್ಕಳಿಗೆ, ವಯೋವೃದ್ಧರಿಗೆ, ಮಹಿಳೆಯರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಸಹಿತ ಒಂದು ಶುಚಿ ಊಟದ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ಅವರಿಗೆ ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯ. Birthday to you. Happy birthday, dear Harsha. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear
తర్వాత నేను కేక్ తినిపించాను, మా ఆయన కేక్ తినిపెట్టింది, క్లిప్ మిస్ అయింది, అది నా దగ్గర లేదు వీడియో అయితే. తర్వాత వీళ్ళైతే మా మరదలు, తను మా చిన్న కొడుకు లక్షిత్, మా బావ కూతురు. ఇంకా వచ్చే వాళ్ళు ఇంకా వస్తున్నారో వాళ్ళు కొంచెం లేట్ అయిందంట అండ్ ఫోన్ చేశారు. అప్పుడు దాకా వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొందరు భోజనం చేస్తున్నారు. వాళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ ఉండే అంగవికులని వేరే వాడు ఉంది అప్పక వాళ్ళకి తీసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు పెడతారు. వాళ్ళు కన్నడలో చెప్పారు, విష్ చేశారు. ఏమంటే వాళ్ళు ఏం విష్ చేశారంటే 3 పూటలు మాకు భోజనం పెట్టారు, అలాగే ఇలాంటి అనాథ ఆశ్రమంలో ఇంకా ఎన్నున్నానో దానికంతా వాళ్ళు అలాగే దానం చేయని అని వాళ్ళు విష్ చేశారు. అంటే హర్ష అని పుట్టినప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరము అక్కడే సెలబ్రేషన్ చేస్తామండి. వాళ్ళకి 3 టైమ్స్ భోజనం అయితే పెడతాము. ఈ రోజు అయితే పొద్దున్నే టమాటా బాత్, తర్వాత కోకోనట్ రైస్ చేశారంట. మధ్యాహ్నము మరి అన్నము, రసము, తర్వాత కొన్ని కూరలు, తర్వాత కేసరి బాత్ అంటారు ఇక్కడ, మరి అక్కడ ఏమంటారు నాకు తెలీదు, అది చేశారు. వీళ్ళైతే మా రిలేషన్, లేట్గా వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, వీళ్ళు మా అత్తగారు, మా అక్క. తర్వాత నేను బాబు కొన్ని స్టిల్ ఫోటోలు తీసుకున్నాము. అన్ని కార్యక్రమం అయితే బాగా జరిగింది, దేవునికి స్తోత్రము. అలాగే మీరు వీడియో చూసినందుకు మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. విష్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.